అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సరుకులన్నీ ఉచితంగా పంపిణీ చేయబోతుంది. అలాగే ఈ సరుకులతో పాటు వచ్చే నెల నుంచి రేషన్ బియ్యానికి అంటే రేషన్ బియ్యం కానీ సరుకులు కానీ మాకు వద్దు అని అంటే వాళ్ళకి నేరుగా వారి ఖాతాలలోకి రూ. 3,500 నుంచి రూ. 4,000 వరకు గరిష్టంగా అమౌంట్ కూడా అయితే మన ఖాతాల్లోకి అయితే వేయబోతుందండి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తాను. మనకు ఆగస్టు నెలలో నుంచి 1వ తారీఖు నుంచి ఇచ్చేటువంటి రేషన్ పంపిణీలో భారీగా కొన్ని కీలక మార్పులనైతే చోటు చేసుకుంటూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడాలి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసలు అప్డేట్ ఏమి ఇచ్చింది, రేషన్ కార్డు ఏంటి, బియ్యం ఏంటి, వాటికి సంబంధించిన అమౌంట్స్ ఏంటి, ఏవి మీకు అర్థం కావు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే. అందులోనూ మీరు కొన్ని బెనిఫిట్స్ కూడా లాస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు కంప్లీట్గా వీడియోని అయితే చూడండి. ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి చిన్న అప్డేట్ని మీరు క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ మనకు ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి రేషన్ సరుకులలో కొన్ని భారీ మార్పులను అయితే చోటు చేసుకోబోతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రేషన్ సరుకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కొత్తగా తీసుకున్నటువంటి కార్డు కలిగిన వారికి గరిష్టంగా రూ. 3,000 నుంచి రూ. 4,000 వరకు నేరుగా ఖాతాలకు కూడా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక మనం 1 by 1 చూసుకున్నట్లయితే మొట్టమొదటగా రేషన్ సరుకుల విషయానికి వస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఇక మనకు ఆగస్టు నెల నుంచి కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు. మనకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, అలాగే జొన్నలు, రాగులు, వీటితో పాటు 1 కిలో గోధుమ పిండి, ఈ విధంగా మనకు దాదాపు 6 రకాల సరుకులు అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ యొక్క 6 రకాల సరుకులు ఒకవేళ మాకు వద్దు అనుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించి డబ్బులను కూడా ఇచ్చే ఆప్షన్ అయితే ఎంపికైతే చేయబోతుందన్నమాట. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఎందుకనంటే మన యొక్క దేశవ్యాప్తంగా అక్రమ రేషన్ రవాణాని అరికట్టేందుకు అనేక రకాలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలు అనేవి చేసినప్పటికీ ఖచ్చితంగా దీన్ని పూర్తిగా అడ్డుకోలేకపోతున్నారు. ఎందుకనంటే రేషన్ బియ్యం అనేది తినేవాళ్ళు తక్కువగా ఉన్నారు. కానీ రేషన్ కార్డు ద్వారా బెనిఫిట్స్ పొందేందుకు వాళ్ళకి రేషన్ కార్డు అయితే అవసరం ఉంటుంది. కాబట్టి రేషన్ బియ్యాన్ని అక్కడి నుంచి తీసుకొని వస్తారు. ఇక్కడికి వచ్చాక వీళ్ళు అమ్మేసుకుంటారు. వాళ్ళు తినరన్నమాట. కాబట్టి వాళ్ళు తినకుండా ఉండేటువంటి రైస్ ఇవ్వడం బట్టే కదా వాళ్ళు బయట బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. వీళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్మేయడం బట్టి ఈ యొక్క రేషన్ అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉందనేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి రీసెంట్లీ జరిగినటువంటి ఒక మంత్రివర్గ భేటీలో మనకైతే శుభవార్త అయితే చెప్పారు అట్టకెలకు. ఎలాగంటే మనకు ఎవరైతే రేషన్ బియ్యం కూడా మాకు కావాలి, రేషన్ సరుకులు కూడా మాకు కావాలి అనుకుంటారో వాళ్ళు రేషన్ సరుకులు తీసుకోవచ్చు, రేషన్ బియ్యం అయితే తీసుకోవచ్చు. లేదు మాకు బియ్యం కానీ రేషన్ సరుకులు కానీ మాకు ఏవి వద్దండి, మాకు ఓన్లీ ఏదైతే మాకు ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి వాటికి వస్తువులకు బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని అనుకుంటే, అంటే మేము డబ్బులు ఇస్తే మేము కొనుక్కుంటామని. ఎందుకనంటే రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరట కిలో తినగలిగినటువంటి సన్న రకం మేలైన రకమైనటువంటి మసూరా బియ్యాన్ని కూడా రిలీజ్ చేసింది. అవి కూడా మనకు చాలా తక్కువకైతే వచ్చాయి. కిలో బియ్యం వచ్చేసి రూ. 40కి ఇచ్చారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే వాటిని కూడా మన కల్తీ రాయులు ఉన్నారు కదా, ఎలాగో కల్తీ చేయడానికి వాటిని కూడా కల్తీ చేశాడు, బారేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆ భారత్ బ్రాండ్ పేరట తీసుకొచ్చినటువంటి రైస్ అనేది ఎక్కువగా సేలింగ్ లేదు.
సో పైపెచ్చు జనాలు కూడా తీసుకోవట్లేదు. సో మార్కెట్‌లలో ఎక్కువ గట్టి పోటీ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం కూడా అందుకని దాన్ని వదిలేసిందనమాట. సో భారత్ బ్రాండ్ పేరిట తీసుకొచ్చినటువంటి ఆ రైస్‌ని కూడా పక్కకు పెట్టేసింది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధం ఏందంటే, ఈ అక్రమ రేషన్ రవాణాని అరికట్టేందుకు 100% ఉపయోగపడేటువంటిది ఏందంటే, బియ్యానికి బదులు డబ్బులిచ్చే ప్రక్రియ. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే ప్రక్రియకు ఓకే చెప్పింది. అంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మన యొక్క రేషన్ కార్డ్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ అయితే ఉంటుంది గదా! సో ఆ ఫోన్ నంబర్‌కి ఈ వోచర్ అయితే ఒకటొస్తుంది. ఆ ఈ వోచర్‌ని మనం తీసుకొని మనకు సంబంధించినటువంటి సరుకులు రేషన్ షాప్‌లో కావచ్చు, మన మొబైల్‌కి వచ్చింది గదా! ఈ వోచర్. ఆ యొక్క వోచర్‌ని ఉపయోగించి ఫోన్‌పే లేదా గూగుల్ పే నుంచైనా సరే, పేటీఎం నుంచైనా సరే, మూడిట్లో దేని నుంచైనా యూపీఐ దగ్గర డైరెక్ట్‌గా మనం క్యాష్‌గా మార్చుకొని మన బ్యాంక్ అకౌంట్‌కైతే వేసేసుకోవచ్చు. అక్కడి నుంచి మనం నచ్చిన సరుకులైతే కొనుక్కోవచ్చు. లేదు ఈ వోచర్‌ని ఉపయోగించే మనం దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్‌కెళ్ళి, రేషన్ షాప్‌లో ఉన్న సరుకులే మనకు కావాలనుకుంటే స్కాన్ చేసి తీసుకోవచ్చు. లేదంటే ప్రొవిజనల్ షాప్‌కైనా సరే వెళ్ళి, మనం అక్కడైనా సరే స్కాన్ చేసి మనకు నచ్చిన వస్తువులని కొనుక్కోవచ్చు. అయితే ఇది మనకు ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. సో మాకు వద్దండి, మాకు ఈ రేషన్‌కి సంబంధించినటువంటి డబ్బులైతే మాకొద్దు, రేషన్ సరుకులే కావాలి, రేషన్ బియ్యమే కావాలనుకుంటే మాత్రం, మీకు వచ్చినటువంటి ఆ వోచర్‌ని తీసుకొని రేషన్ షాప్‌కి వెళ్ళి, మీరు హ్యాపీగా, ఆరాంగా మీరు నీట్‌గా కొనుక్కోవచ్చనమాట. కొనుగోలు చేయొచ్చు. సో మీకు సంబంధించినటువంటి రేషన్ సరుకులనేటివి గరిష్టంగా మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకు 1 కిలో స్టోర్ బియ్యానికి రూ. 40 పైనైతే వెచ్చిస్తున్నారు. రూ. 41, రూ. 45 వరకు మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 2 సబ్సిడీలు కలిపితే రూ. 42, రూ. 43 వరకు మనం తినే లావు దొడ్డు బియ్యం ఉంది కదా! సో ఆ దొడ్డు బియ్యానికే ఖర్చవుతుంది. సో ఇంత డబ్బులు ఖర్చవుతున్నప్పుడు ఇంతకు బదులు ఆ అమౌంట్స్ అన్నీ గూడా మనకు ప్రెజెంట్ మనం ఇచ్చేటువంటి ఈ యొక్క అమౌంట్స్ అన్నీ గూడా డైరెక్ట్‌గా వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా నచ్చిన బియ్యం తింటారు కదనేసి, సో మనకి ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ యొక్క ఆప్షన్‌లో మనకు మరొక బెనిఫిట్ ఏంటంటే, మీరు ఈ నెలలో రేషన్ సరుకులు తీసుకున్నారు. వచ్చే నెలలో మీకు డబ్బులు తీసుకోవచ్చు. మన ఇష్టం అది. సో ఈ వోచర్ ఫోన్‌కొస్తుంది. అక్కడి నుంచి మనం నచ్చింది మనం చేసుకోవచ్చనమాట. సో ఈ యొక్క విధానంలోనే మనకు అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ కార్డులు ఏవైతే ఉన్నాయో, సో ఆ కార్డుదారులకి ఇక నుంచి మనకు అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా 30 కిలోల బియ్యం అయితే వచ్చేవి కదా! ఆ కార్డుదారులకి. సో ఇక నుంచి అది క్యాన్సిల్ చేసేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఏం చేసిందంటే, మనకు అంత్యోదయ అన్న యోజన కార్డులు గానీ, లేదంటే అంత్యోదయ అన్నపూర్ణ కార్డులు గానీ ఉంటే, ఆ కార్డు లబ్ధిదారుడికి 7 కిలోల చొప్పున, మనిషికి 7 కిలోల చొప్పున, ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి 7 కిలోల చొప్పున అయితే పంపిణీ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం ఆ కార్డుదారులకు మాత్రమే. వాళ్ళకి 7 కిలోలకు సంబంధించినటువంటి కొంతమందైతే లాస్ అవ్వచ్చు. ఎందుకంటే ముగ్గురున్నా సరే 30 కిలోలు వచ్చేటివి. ఇప్పుడు 7 కిలోల లెక్కనైతే 21 కిలోలైతే వాళ్ళకొస్తాయి. ఒకవేళ 8 మంది, 9 మంది ఉన్నటువంటి జాయింట్ ఫ్యామిలీస్ గనకైతే మాత్రం వాళ్ళకి ఎక్కువ రేషన్ బియ్యం అయితే వస్తాయి. సో డబ్బులు కూడా కొంచెం ఎక్కువగా రావచ్చు. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా రూ. 3,000 లేదా రూ. 3,500 నుంచి నేరుగా రూ. 4,000 వరకు ఈ యొక్క రేషన్ కార్డ్ కలిగినటువంటి వారందరికీ మాకు సరుకులొద్దు అనుకుంటే ఈ విధంగా అయితే మనకు పంపిణీ చేస్తారు. సో మీరు మనకు వచ్చే నెల నుంచి అయితే మనకిది అప్డేట్ అయితే రాబోతుంది. సో వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, మరో అప్డేట్ అయితే వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.